పార్టీ మారలేదని చెప్పిన కడియం మిమ్మల్ని మేము వదలం అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ లోనే ఉన్నానని కడియం స్పీకర్ కి అఫిడవిట్ ఇవ్వడంపై గులాబీ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. పార్టీ మారలేదన్నారు కదా, రండి వెల్కమ్ బ్యాక్ టు బీఆర్ఎస్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో స్టేషన్ ఖన్పూర్ నియోజకవర్గ రాజకీయాలే అలాగ్. మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి రాజయ్య మధ్య గొడవలైతే వేరే లెవెల్. ఇప్పుడు ఇద్దరి మధ్య పార్టీ ఫిరాయింపుల పంచాయతీ కొనసాగుతోంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ కు ఇచ్చిన అఫిడవిట్ పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాను కాంగ్రెస్ లో చేరలేదని, బీఆర్ఎస్ లోనే ఉన్నానని స్పీకర్ కు తెలిపారు కడియం శ్రీహరి. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయలేదన్నారు శ్రీహరి. కడియం శ్రీహరి పార్టీ మారలేదని చెప్పడంతో ఆయనకు బీఆర్ఎస్ ఫ్లెక్సీలతో స్వాగతం పలికి నిరసన తెలిపారు గులాబీ నేతలు. ఇక్కడ మీరు చూస్తున్న ఫ్లెక్సీ బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిందే. కడియం శ్రీహరి ఫోటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఉప్పు నిప్పులో ఉండే శ్రీహరి, తాటికొండ రాజయ్య ఫోటోలు ఒకే ఫ్లెక్సీపై ఏర్పాటు చేశారు. తిరుమలనాథస్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం సుస్వాగతం అంటూ వెల్కమ్ చెప్పారు బీఆర్ఎస్ నేతలు. ఆదివారం జరిగే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి కడియం హాజరు కావాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని కడియం శ్రీహరి చెప్పడంతో, మీరు మా ఎమ్మెల్యేనే కాబట్టి మన కార్యకర్తల ప్రమాణ స్వీకారానికి రావాలంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. గులాబీ నేతలు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ స్టేషన్ ఘన్పూర్ లో కలకలం రేపింది. ఈ ఫ్లెక్సీలను పోలీసులు తొలగించడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. మా పార్టీ ఎమ్మెల్యే ఫ్లెక్సీ మేం పెట్టుకుంటే ఎందుకు తొలగించారు అంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.